అందరికీ నమస్కారం. శ్రీ విజయవరాహ ట్రేడర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఒక అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము. అదేంటంటే అత్తి వినాయకుడు. ఇదేంటండి అత్తి వినాయకుడు అంటున్నారంటే, అత్తి అంటే ఏమంటే మనకు అత్తి చెట్టు తెలిసే ఉంటుంది. ఈ అత్తి చెట్టు చాలా దైవికమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఒక వృక్షం ఇది. ఈ వృక్షంతో అనేకమైనటువంటి దేవతా విగ్రహాలు తయారు చేస్తారు. మరి రాయలసీమ చిత్తూరు ప్రాంతంలో మహాభారతం అనేటువంటివి మనకి నాటకాలు వేసవికాలంలో వేస్తారు, ఉత్సవాలు జరుపుతారు. ఆ ఉత్సవాల్లో పాండవులను, ద్రౌపది సమేత శ్రీకృష్ణుడిని అందరినీ కూడా ఈ అత్తి చెక్కతోనే తయారు చేసిన విగ్రహాలతో ఊరేగింపు చేస్తారనమాట. అంటే అంత పవిత్రమైనటువంటి చెట్టు, అంత పవిత్రమైనటువంటి ఆ పవిత్రత యొక్క చెట్టుకు ఉంటుందన్నమాట. ఈ అత్తి చెట్టుతో మనకు పీటలు చేసి కూర్మ యంత్రాన్ని లెక్కించి దానిపైన కూర్చొని మనకు సాధనలు కూడా చేస్తారనమాట. అంటే త్వరగా దైవికమైన శక్తి సిద్ధిస్తుంది, దైవానుగ్రహం చాలా శీఘ్రంగా దొరుకుతుంది. మరి ఈ అత్తి చెట్టు యొక్క పండు, ఆ పండ్లతో చేసినటువంటి కొన్ని రకాల మెడిసిన్స్ కూడా పిల్లలు కలగడానికి వైద్యశాస్త్రంలో వాడుతున్నట్టు కూడా మనకు ఆధారాలు ఉన్నాయన్నమాట. ఈ అత్తి చెట్టులో ఎరుపు రంగు అత్తి చెక్కతో చేసినటువంటి విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహాన్ని శ్రీ విజయవరాహ ట్రేడర్స్ వారు మీకు అందిస్తున్నారు. ఈ ఎరుపు అత్తి వినాయకుడు అంటే విఘ్నేశ్వరుడు అంటే సమస్త విఘ్నాలను నివారించేవాడిని అర్థం అనమాట. మనకు నవగ్రహాల్లో కేతుగ్రహం యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, మనకు పూర్తిగా ఆటంకాలను, పూర్తిగా అన్నిటిని వైరాగ్యాన్ని పూర్తిగా ఏది రాకుండా చేసేటువంటి గ్రహము కేతుగ్రహం. ఈ కేతుగ్రహము యొక్క అధిపతి అధిష్టాన దేవుడు విఘ్నేశ్వరుడు. కాబట్టి పూర్తిగా ఏదైతే ఒక వాహనం ఉంటుందో ఆ వాహనమును ఆపేటువంటి బ్రేక్ ఏదైతే ఉంటుందో ఆ బ్రేక్ అనేటువంటి ఆ యొక్క వస్తువుకి కేతుగ్రహమే కారకుడు. బ్రేక్ ఫెయిల్ అయినా, బ్రేక్ సరిగా పడకపోయినా కేతు యొక్క అనుగ్రహం లేనట్టే. ఆ కేతువు ఎలా అంటే మనకు రాహువు తల, కేతు మొండెము అంటారు. అంటే తల లేనటువంటి గ్రహము. అంటే తనకు ఏ ఆశ ఉండదు, తల లేదంటే ఆలోచనే ఉండదు, ఏ ఆశ ఉండదు, నాకు ఏది వద్దు అనుకునేటువంటి గ్రహం. కాబట్టి మనకేది కూడా రాదు యొక్క కేతు యొక్క అనుకూలత లేకపోతే. అదేవిధంగా తల తీసేయబడ్డటువంటి, పురాణంలో తీసేయబడ్డటువంటి ఈ పార్వతీదేవి యొక్క పుత్రుడు, ఆయనకు మళ్ళీ తిరిగి వెంటనే అది సిద్ధించింది. ఆయనే విఘ్నేశ్వరుడు. కాబట్టి కేతు గ్రహం యొక్క అధిష్టాన దేవత సకల విఘ్నాలకు, ఎప్పుడైతే తలే పోయి తిరిగి మళ్ళీ తల వచ్చిందో ఆ ఏకైక మహాదేవుడు ఎవరంటే విఘ్నేశ్వరుడే. ఆ విఘ్నేశ్వరుడు ఈ కేతు గ్రహానికి అధిపతి. విఘ్నేశ్వరుడు అంటే రెండు ఇలా చేర్చబడ్డాయని అర్థం. అంటే ఏదైనా మనకు మళ్ళీ తిరిగి పొందగలిగింది అంటే విజయాన్ని మళ్ళీ పొందిందన్నమాట. కాబట్టి విఘ్నేశ్వరుడు, ఈ అత్తి చెక్కతో చేసినటువంటి విఘ్నేశ్వరుడు యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే, మనకు పూర్తిగా ఆర్థికపరమైనటువంటి ఐశ్వర్యప్రదమైనటువంటి ఫలితాలను మనకు అందించేటువంటి విఘ్నేశ్వరుడే ఈ అత్తి విఘ్నేశ్వరుడు, అత్తి చెట్టు యొక్క వినాయకుడు. ఈ అత్తి చెట్టు యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే చెప్పనలవి కానంత ఉంటుంది. అత్తి పండు కూడా ఇలా ఒలి చూడండి, కొన్ని వేల విత్తనాలు ఉంటాయి. ఏ పండులో ఎక్కువ విత్తనాలు ఉంటాయో ఆ పండు యొక్క ఫలితము అదే విధంగా వేల రెట్లు ఉంటుందన్నమాట. కాబట్టి ఈ అత్తి విఘ్నేశ్వరుడు పూర్తిగా లక్ష్మీప్రదము, ఆర్థిక బాధల నుంచి మనకు పూర్తిగా విముక్తి కలిగించేటువంటి ఏకైక విగ్రహము అని చెప్పొచ్చు. ఈ అత్తి వినాయకుడికి మనకు నిధి గణపతి మంత్రము, లక్ష్మీ గణపతి మంత్రము, సుముఖాయ నమః అనేటువంటి మంత్రాలను బ్రాహ్మణులు పెట్టి హోమాలు చేసి ఒక్కొక్క మంత్రాన్ని 1,20,000 సార్లు చెప్పి, అంటే 3 మంత్రాలు 3,60,000 సార్లు చెప్పి ఆ మంత్ర ఫలితాన్ని ఈ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఆ తర్వాత మళ్ళీ మనకిస్తున్నారనమాట. అంటే సంపూర్ణ మనకు ధన వశ్యాన్ని కలిగించేటువంటి ఏకైక విగ్రహము ఈ అత్తి వినాయకుడు. ఈ అత్తి వినాయకుడిని మీరు పొందాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వెబ్సైట్ ద్వారాను, వాట్సాప్ ఫోన్ నెంబర్ ద్వారాను మీరు తీసుకోవచ్చు. ఈ విజయవరాహ ట్రేడర్స్ వారు అద్భుతమైనటువంటి, ఇప్పటి వరకు ఎక్కడ మీకు దొరకనటువంటి అత్యద్భుతమైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి ఈ అత్తి వినాయకుడి విగ్రహాన్ని మీకు అందిస్తున్నారు. తప్పకుండా అందరూ తీసుకోండి. మీరు ఆ పూజాది వివరాలు తెలుసుకొని దాన్ని పెట్టుకొని చక్కటి ఫలితాలను పొందగలరు. నమస్తే.